ఎలా పని చేయొచ్చు దీని మీద? వైజాగ్ ఇప్పటికీ టూరిజం పరంగా చాలా మంచి నేమ్ ఉంది మన ఈస్టర్న్ స్టేట్స్ లో. వచ్చేసరికి యాక్చువల్ గా నేను మీకు ముందు చెప్పినట్టు మెయిన్లీ ఇక్కడ నుంచి ఎక్కువ మంది వస్తున్నారు. అలాగే మనకి ఏంటంటే గవర్నమెంట్ కూడా మేము రీసెంట్ గా రిక్వెస్ట్ చేసింది లైక్ టు కండక్ట్ రోడ్ షోస్ ఇన్ అదర్ స్టేట్స్. అంటే అది ఆల్రెడీ దానికి మేము డిస్కస్ చేసుకున్నాం. రోడ్ షోస్ అంటే ఒరిస్సా అవ్వచ్చు, ఛత్తీస్గఢ్ అవ్వచ్చు, అట్ ద సేమ్ టైం తెలంగాణ అవ్వచ్చు. ఇవన్నీ కొన్ని చూసన్ ఫ్యూ స్టేట్స్, 4 or 5 states విచ్ వీ వాంట్ టు గో అండ్ డూ రోడ్ షోస్. అది ఎందుకంటే గవర్నమెంట్ ని సపోర్ట్ చేయమన్నాం యాక్చువల్ గా. లేదు అంటే ఫ్యూ హోటల్స్ అసోసియేషన్ నుంచి, ట్రావెలర్స్ అసోసియేషన్ నుంచి, ట్రావెల్ ఏజెంట్స్ అసోసియేషన్ నుంచి తీసుకెళ్ళి వీ వాంట్ టు డూ ఎ రోడ్ షో ఎవ్రీ లైక్ లెట్స్ గో టు భువనేశ్వర్, విల్ స్టే ఫర్ 2-3 all hotels. They will promote about Visakhapatnam and all hotels kosam. It's like, and we'll gather all the local travel agents there who is promoting like outbound from Bhubaneswar to Vizag. వాళ్ళు కలవటం, వాళ్ళతో రోడ్ షోస్ చేయడం అని చెప్పి వాళ్ళ ప్లాన్. జస్ట్ we have a proposal in our last monthly meeting we discussed about that. దాని ప్రకారం మీన్ going forward we'll be going to other places also. Next ఛత్తీస్గఢ్ అవ్వచ్చు, కల్కట్టా అవ్వచ్చు, ఇవన్నీ ప్లేసెస్ కూడా వెళ్ళి అక్కడ ఎక్కువ ప్రమోట్ చేయడం. ఎట్ ద సేమ్ టైం వైజాగ్ కూడా కొత్త ప్లేస్ లైక్ టూరిస్ట్ ప్లేసెస్ ఏదైనా ఆల్రెడీ గవర్నమెంట్ తో ప్రెసెంట్ వచ్చింది కాబట్టి స్టిల్ దే ఆర్ ఇన్ ద సెటిలింగ్ డౌన్. మాకు ఎందుకంటే కొత్త ప్లేసెస్ ఏదైనా తీసుకురమ్మని, అరకు డెవలప్మెంట్ ఇంకా బాగా చేయమని చెప్పి కూడా కోరదామని. వీ హ్యావ్ ఎ మెయిన్ టాప్ ప్రయారిటీ ఫర్ దట్. ఫస్ట్ దానికన్నా ముందు మీ లిక్కర్ ఇవన్నీ అడిగిన తర్వాత ఇండస్ట్రీ స్టేటస్, దెన్ కమింగ్ టు వైజాగ్ ఎలా డెవలప్ చేయొచ్చు. లైక్ ఏంటంటే మనకి ఇప్పుడు రుషికొండ మంచి బీచెస్ ఉన్నాయి, బ్లూ ఫ్లాగ్ బీచెస్. అలాగే దాని ఇంకా ఆ స్ట్రెచ్ ఎలా డెవలప్ చేయొచ్చు, ఇంకేదైనా అవకాశాలు. బికాజ్ మనకి గోవా కన్నా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. బట్ ఎందుకంటే వాళ్ళలాగా కూడా గోయింగ్ ఫార్వర్డ్ డెఫినెట్ గా విల్ గో టు దట్ స్టేజ్, నాట్ ఇమిడియట్లీ బట్ డెఫినెట్లీ ఇన్ ఫ్యూచర్. దాని ప్రకారం మేము ఏం చేయాలి అన్నది వీఆర్ టేకింగ్ అన్ ఐడియాస్ అండ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద ఎక్స్పర్ట్స్. చూసుకుని దానికి ఒక సెలెక్టివ్ గా అన్ని వీఆర్ నోటింగ్ ఇట్ డౌన్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాట్ నీడ్ టు బి డన్, రేపు ఎలాగా ఏంటి అంది. లైక్ ఏంటంటే టూరిస్ట్స్ అన్నది కొత్త టూరిస్ట్ ప్లేసెస్ కోసం వెయిట్ చేస్తున్నారు యాక్చువల్ గా వైజాగ్ వాళ్ళు కూడా. ఎందుకంటే చాలా అవి పాతవైపోయినాయి ఇవన్నీ. అట్ ద సేమ్ టైం బీచెస్ కూడా ఇంకా డెవలప్ చేయమంటున్నాం యాక్చువల్ గా. అది దానికి కూడా గవర్నమెంట్ చాలా సపోర్టివ్ గా ఉంది. టూరిజం ఆల్సో దే వాంట్ టు స్పెండ్ గివ్ లాట్ ఆఫ్ ప్రయారిటీ యాక్చువల్లీ గవర్నమెంట్. They are keen interest to develop the tourist places. అది ఎందుకంటే మా అందరు స్టేక్ హోల్డర్స్ హూఎవర్ లైక్ ఎక్స్పర్ట్స్ అందరి దగ్గర నుంచి కూడా ఐడియాస్ తీసుకుని వాళ్ళు డెవలప్ చేయడానికి రెడీగా ఉన్నారు. విత్ ఇన్ 1 or 2 years you can see some few important things in Visakhapatnam around definitely. That's I think a wonderful news. And ఇప్పుడు మీరు చెప్పిన లాగా అంటే బీచెస్ ఉన్నాయి అండ్ పీపుల్ ఆర్ ఆల్సో వాంటింగ్ సమ్ న్యూ ప్లేసెస్. ఎందుకంటే ఇప్పుడు మనం వైజాగ్ లో బీచెస్ ఒక చాలా పెద్ద స్ట్రెచ్, అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ వీ హ్యావ్ సమ్ గుడ్ హిల్స్. We also have some good places like Kailashgiri and stuff, some good viewpoints. But as a part of development, అంటే మనం వైజాగ్ బీచెస్ ఇప్పుడు మీరు డెవలప్మెంట్ అంటున్నారు కాబట్టి అంటే గోవా లాగా మనం చేయొచ్చు. బట్ వైజాగ్ బీచెస్ లో మనం అడ్వెంచర్స్ లేకపోతే మనం ఉన్నవి ప్లేసెస్ లో ఏమైనా కొన్ని ఇంట్రెస్టింగ్ అడిషన్స్ చేస్తే మనం విశాఖపట్నం ని ఒక టూరిజం హబ్ లాగా చేయొచ్చా అని. డెఫినెట్లీ ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ ప్రయారిటీ మేము ఇస్తుంది బుద్ధిస్ట్ స్పాట్స్. మీకు ఇఫ్ యూ బావికొండ, తొట్లకొండ, దీస్ ఆల్ ఆర్ బుద్ధిస్ట్ స్పాట్స్. దాన్ని డెవలప్ చేయమని మేము చెప్తున్నాం ఫస్ట్. నెక్స్ట్ కమింగ్ టు టెంపుల్స్ టూరిజం. ఇఫ్ యూ సీ ఫ్రమ్ లైక్ శ్రీకాకుళం, అరసవిల్లి, శ్రీకూర్మం, శ్రీముఖలింగం, అగైన్ సింహాచలం, కనకమహాలక్ష్మి టెంపుల్, లాట్ ఆఫ్ టెంపుల్స్. టెంపుల్ టూరిజం ఆల్సో చాలా స్కోప్ ఉంది. We requested AP tourism also to have some temple packages. ఇది వరకు like we have a city tour అవన్నీ ఉండేవి. Still now also there, but everybody nowadays they are going by their own actually. ఇది వరకు వచ్చేసరికి అంత టూరిస్ట్ గైడ్ ఎవ్రీబడి యూస్ టు బి దేర్, దే యూస్ టు ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు కూడా వాళ్ళు ఉన్నారు, బట్ ఇట్స్ నాట్ లైక్ ఇది వరకు లాగా అంత ఆక్యుపెన్సీ వాళ్ళకి ఉండట్లేదు. ఇప్పుడు గోయింగ్ ఫార్వర్డ్ ఏంటంటే ఇవన్నీ కూడా డెవలప్ చేస్తాం. టెంపుల్ టూరిజం విల్ బి డెవలప్ సిటీకి, ఎందుకంటే లైక్ టూరిస్ట్ ఇన్ఫ్లో ఎక్కువ చేద్దాం అంటే అభిప్రాయం. దానివల్ల మేము ఎందుకంటే వైజాగ్ లో కూడా వీ వాంట్ టు కండక్ట్ సమ్ బిగ్ ఎగ్జిబిషన్ లైక్ ఏదైనా ప్లాన్ చేద్దాం అన్నది రోడ్ షో కూడా వీ హ్యావ్ ఎ ప్లాన్ యాక్చువల్లీ in the coming year, which we want to call everybody from abroad as well as India, across the country. We want to call all big players with this travel to get and to showcase them Visakhapatnam. Already we have that plan. That is where we got this Andhra Pradesh Tourism Forum is going to play a major role.